Hello everyone, welcome to Vishnu IAS. So, ఈ రోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్ జనవరి 14 నుంచి 17th వరకు జరిగిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏంటి అన్నది డిస్కస్ చేద్దాము. సో కమింగ్ టు ద ఫస్ట్ టాపిక్, రినౌడ్ క్లాసికల్ సింగర్ ప్రభా ఆత్రే డైస్ ఎట్ 92. సో ప్రభా ఆత్రే గారు 92 ఏజ్లో వీళ్ళు చనిపోయారు. సో షీఈ్ ఎ క్లాసికల్ సింగర్. సో మరి క్లాసికల్ సింగర్ ఏ ఫీల్డ్లో ఏంటి ఈవిడ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ప్రభాకర్ ఆత్రే గారు హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిషియన్. ఓకే, హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్లో ఏ ఘరానా అంటే కిరానా ఘరానాకి చెందిన హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్ యొక్క స్పెషాలిటీ ప్రభా ఆత్రే గారికి ఉందన్నమాట. ఓకే, మరి ఈవిడకి పద్మ విభూషణ్ వచ్చింది ఎప్పుడు? లాస్ట్ ఇయర్ జనవరి 2022లో షీ వాజ్ అవార్డెడ్ పద్మ విభూషణ్. సో ఇట్ ఈస్ ద సెకండ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్, రైట్? సో దానికంటే ముందుగా ఈవిడికి ఆల్రెడీ పద్మశ్రీ అవార్డ్ కానీ పద్మభూషణ్ కానీ కూడా ఆల్రెడీ ఈవిడికి వచ్చాయన్నమాట. ఓకే, ప్రభా ఆత్రే దేనికి స్పెషల్ అని మనకి ఆప్షన్స్లో అడుగుతారు. హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్, ఓకే, ఆఫ్ కిరానా ఘరానా అన్న వేరియంట్. ఓకే, నెక్స్ట్ అనుభవ్ అవార్డ్ స్కీమ్. అనుభవ్ అవార్డ్ స్కీమ్ 2024 అనేది మనకి అవార్డ్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో అసలు ఈ అనుభవ్ అవార్డ్స్ అనేది ఎవరికి ఇస్తారు, ఈ అవార్డ్స్ అనేది ఎప్పటి నుంచి ఇవ్వడం మొదలు పెట్టారు, ఏ మినిస్ట్రీ కింద వస్తుంది అన్నది మనం తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఓకే, సో మరి ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో, రిటైర్ అయిపోయిన సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్, ఓకే, వాళ్ళ యొక్క అనుభవం, అవార్డులోనే ఉంది కదా పేరు అనుభవ్ అంటే ఏంటి? వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్, అనుభూతి ఏ విధంగా ఉంది వాళ్ళు సర్వీస్లో ఉన్నప్పుడు అన్నది వాళ్ళు ఎవరిదైతే బాగా వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ని బాగా తెలియజేస్తారో వాళ్ళకి అనుభవ్ అవార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, రికగ్నైజింగ్ ద ఇన్వాల్యుబుల్ ఎక్స్పీరియన్స్. ఎవరిది ఇన్వాల్యుబుల్ ఎక్స్పీరియన్స్? ఆఫ్ రిటైర్డ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఓకే, మరి ఏ డిపార్ట్మెంట్ ఇస్తుంది మనకి ఇది అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్. ఓకే, డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్. ఇది ఏ మినిస్ట్రీ కింద ఉంది అన్నది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ అనేది మనకి మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్ అన్న మినిస్ట్రీ కింద ఉందన్నమాట. ఓకే, సో మరి ఇది అనుభవ్ అవార్డ్స్ అనేది ఎప్పటి నుంచి ఇవ్వడం మొదలు పెట్టారు అంటే 2016 నుంచి మనకి ఈ అవార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫర్ రిటైర్డ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఆల్రైట్, సో ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఎందుకు ఈ అనుభవ్ అవార్డ్స్ ఇస్తున్నారు అంటే వాళ్ళ యొక్క ఇన్సైట్స్, ఓకే, వాళ్ళు సర్వీస్లో ఉన్నన్ని రోజులు వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ ఆర్ స్టోరీస్ ఏవైతే ఉంటాయో దాన్ని షేర్ చేయడానికి, సో దట్ గుడ్ గవర్నెన్స్ ఆర్ గుడ్ అడ్మినిస్ట్రేషన్ని ప్రమోట్ చేస్తూ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్. సో వాళ్ళ ఫీల్డ్లో ఉన్నప్పుడు ఆర్ సర్వీస్లో ఉన్నప్పుడు వాళ్ళు చాలా రిఫార్మ్స్ చూసి ఉంటారు. సో దానికి సంబంధించి లైక్ ఫ్యూచర్లో ఎలాంటి రిఫార్మ్స్ తీసుకొని రావాలి సమయానికి అనుకూలంగా అన్నట్టుగా వాళ్ళు కనుక రిఫార్మ్స్ తీసుకొని రావడం, అలాంటివి ఏవైతే బెస్ట్ ప్రాక్టీసెస్ కానీ ఇవన్నీ చెప్తూ వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ని షేర్ చేసిన వాళ్ళకి ఈ అవార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. క్లియర్? నెక్స్ట్, మూల్య ప్రవా 2.0 అనేది యూజీసీస్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వాళ్ళు మనకి మూల్య ప్రవా 2.0ని రిలీజ్ చేశారు. సో వాట్ ఈస్ దిస్ మూల్య ప్రవా అన్న దాని గురించి మనం మాట్లాడుకోవాలి. సో ఎగ్జామ్లో ఎలా అడుగుతారు, మూల్య ప్రవా ఈజ్ రిలేటెడ్ టు వాట్ ఫీల్డ్ అనేది మనకు ఆప్షన్స్లో ఇవ్వచ్చు. ఆర్ ఈ పర్టికులర్ మూల్య ప్రవా అనేది ఏ పర్టికులర్ ఆర్గనైజేషన్ రిలీజ్ చేసింది అని కూడా మనకి క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. సో మూల్య ప్రవా 2.0 అనేది యూజీసీస్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వాళ్ళు రిలీజ్ చేసిన ఇదనమాట. ఇది ఏంటి అంటే ఇట్స్ ఎ న్యూ డైరెక్టివ్ ఫర్ ఎథికల్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. సో మన హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు మనకి ట్రాన్స్పరెంట్గా ఎథికల్గా ప్రొఫెషనల్ ఎథిక్స్ ఫాలో అవుతూ వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్ని రన్ చేయాలి. అండ్ అట్ ద సేమ్ టైం హ్యూమన్ వాల్యూస్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఇన్స్టిట్యూట్ని రన్ చేయాలి అన్న ఉద్దేశంతో మూల్య ప్రవా 2.0ని రిలీజ్ చేశారు. దీని గురించి మనం డీటెయిల్గా చూద్దాం. సో మూల్య ప్రవా 2.0 అనేది ఏంటి? ఒక సెట్ ఆఫ్ గైడ్ లైన్స్. ఓకే, గైడ్ లైన్స్ అనేది ఎవరు ఇష్యూ చేశారు అంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అనేది ఈ పర్టికులర్ గైడ్ లైన్స్ అనేది ఇష్యూ చేయడం జరిగింది. సో 2.0 ఇది. సో ఆల్రెడీ మనకి మూల్య ప్రవా అనేది ఒకసారి రిలీజ్ అయింది. అది ఎప్పుడు రిలీజ్ అయింది అంటే 2019లో. ఓకే, 2019లో మనకి మూల్య ప్రవా అనేది రిలీజ్ అయింది. మళ్ళీ ఇప్పుడు మూల్య ప్రవా 2.0ని రిలీజ్ చేశారు. సో మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, మూల్య ప్రవా 2.0 యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే హ్యూమన్ వాల్యూస్. సో హ్యూమన్ వాల్యూస్ లైక్ ఒక స్టూడెంట్కి ఇంకొక స్టూడెంట్కి ఒక కైండ్ ఆఫ్ డిస్పారిటీని చూపించకుండా అందరినీ ఈక్వల్గా ట్రాన్స్పరెంట్ పద్ధతిలో వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ని రన్ చేయాలి అన్న ఉద్దేశంతో మనకి హ్యూమన్ వాల్యూస్ యాజ్ వెల్ యాజ్
ప్రొఫెషనల్ ఎథిక్స్ అనేది మనకి హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అక్రాస్ ఇండియా. సో ఇండియాలో ఉన్న అన్ని హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఈ పర్టికులర్ హ్యూమన్ వాల్యూస్ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్ అనేది ఇంట్రొడ్యూస్ చేయాలి ఆర్ అది ఫాలో అవ్వాలి, అప్పట్లో గైడ్లైన్స్ ఫాలో అవ్వాలి అనే ఉద్దేశంతో మూల్య ప్రవా 2.0ని మనకి యూజీసీ వాళ్ళు గైడ్లైన్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, సో మూల్య ప్రవా 2.0 అనేది మనకి ఏంటి అంటే ట్రాన్స్పరెన్సీ. బేసికలీ మనకి దీనివల్ల ఏమవుతుంది అంటే అట్మోస్ట్ ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది అడ్మినిస్ట్రేషన్లో అండ్ కంప్లీట్లీ హైలైట్స్ డెసిషన్ మేకింగ్. హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో డెసిషన్ మేకింగ్ మస్ట్ బి సోలీ గైడెడ్ బై పబ్లిక్ ఇంట్రెస్ట్. సో జనాలని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ యొక్క డెసిషన్ పవర్ ఆర్ డెసిషన్ మేకింగ్ అనేది ఉండాలి అండ్ నాట్ బి బయాస్డ్ బేసిస్లో వాళ్ళ యొక్క డెసిషన్ ఉండకూడదు అన్న ఉద్దేశంతో మనకి ఇది రిలీజ్ చేయడం జరిగింది ఈ గైడ్లైన్స్. క్లియర్? నెక్స్ట్, బీచ్ గేమ్స్ 2024 వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ పర్టికులర్ టాపిక్. బీచ్ గేమ్స్ 2024. సో మన ఇండియాలో ఫర్ ద ఫస్ట్ టైం మల్టీ స్పోర్ట్ బీచ్ గేమ్స్ అనేది ఆర్గనైజ్ చేశారు. మరి అది ఎక్కడ ఆర్గనైజ్ చేశారు, అది ఎక్కడ కన్క్లూడ్ అయింది, మరి విన్నర్స్ ఎవరు ఈ బీచ్ గేమ్స్లో అన్నది మనం చూసుకోవాలి. ఓకే, సో మరి ఫస్ట్ మల్టీ స్పోర్ట్స్ అని చెప్పాను కదా, బీచ్ గేమ్స్ మన ఇండియాలో ఫర్ ద ఫస్ట్ టైం మల్టీ స్పోర్ట్ బీచ్ గేమ్స్ ఆర్గనైజ్ చేశాము. మరి ఇది ఎక్కడ ఆర్గనైజ్ చేశాము అంటే గోగ్లా బీచ్. గోగ్లా బీచ్ ఎక్కడుంది? డ్యూలో ఉంది. ఓకే, డామన్ అండ్ డ్యూ, రైట్? సో డ్యూ అన్న దాంట్లో మనకి గోగ్లా బీచ్ ఉంది, అక్కడ మనం దీన్ని ఆర్గనైజ్ చేశాము. ఏం ఆర్గనైజ్ చేశాము? ఈ యొక్క బీచ్ గేమ్స్ అనేది. ఓకే, మరి బ్లూ ఫ్లాగ్ సర్టిఫైడ్. సో మనకి గోగ్లా బీచ్ అనేది బ్లూ ఫ్లాగ్ సర్టిఫైడ్ బీచ్ అనమాట. అది అందుకోసం మనం అక్కడ ఆర్గనైజ్ చేయడం జరిగింది. క్లియర్? సో మరి ఈ పర్టికులర్ బీచ్ గేమ్స్లో ఎవరు విన్నర్గా నిలిచారు అన్నది మనం తెలుసుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. మధ్యప్రదేశ్. సో మధ్యప్రదేశ్ అనేది ఓవరాల్ ఛాంపియన్. సో అన్ని గేమ్స్లలో టాప్లో ఉన్న స్టేట్ ఏది ఆర్ విన్నర్ ఎవరు అంటే ఇట్స్ మధ్యప్రదేశ్. ఓకే, సో మెడల్ టాలీ చూసుకుంటే మనకి 18 మెడల్స్ వచ్చాయి దీనికి మొత్తం మధ్యప్రదేశ్కి అండ్ ఇంక్లూడింగ్ 7 గోల్డ్. సో 7 గోల్డ్స్ వచ్చాయి అండ్ 18 మెడల్స్ అనేది ఎవరికి వచ్చాయి అంటే మధ్యప్రదేశ్. ఛాంపియన్, ఓవరాల్ ఛాంపియన్, లైక్ అన్ని స్పోర్ట్స్లలో టాప్లో ఉన్న స్టేట్ ఏది అంటే ఇట్స్ మధ్యప్రదేశ్. ఓకే, మరి సెకండ్లో ఉన్నది ఎవరు అంటే మహారాష్ట్ర. థర్డ్లో ఉన్నది ఎవరు? తమిళనాడు, ఉత్తరాఖండ్ అండ్ దాద్రా అండ్ నాగర్ హవేలీ, డామన్ అండ్ డ్యూ. ఓకే, సో ఇవి మనకి ఆర్డర్ ప్రకారం గుర్తుపెట్టుకోండి. బీచ్ గేమ్స్లో ఫస్ట్ వచ్చింది మధ్యప్రదేశ్, సెకండ్ మహారాష్ట్ర, థర్డ్ తమిళనాడు అండ్ ఉత్తరాఖండ్. అవి కాకుండా యూనియన్ టెరిటరీస్ దాద్రా అండ్ నాగర్ హవేలీ, డామన్ అండ్ డ్యూ. ఓకే, మరి ఒక పర్టికులర్ స్పోర్ట్లో దట్ ఈస్ బీచ్ సాకర్. బీచ్ సాకర్ అన్న పర్టికులర్ గేమ్కి మటుకు ఏ పర్టికులర్ స్టేట్కి ఫస్ట్ అవార్డు వచ్చింది అంటే లక్షద్వీప్. ఓకే, లక్షద్వీప్ సెక్యూర్డ్ గోల్డ్ మెడల్ ఇన్ ద కేటగిరీ ఆఫ్ బీచ్ సాకర్. క్లియర్? సో ఓన్లీ బీచ్ సాకర్ గురించి అడిగితే క్వశ్చన్, ది ఆన్సర్ ఈస్ లక్షద్వీప్. ఓవరాల్గా ఛాంపియన్ ఆర్ టాప్లో నిలిచిన స్టేట్ ఏది అంటే ఇట్స్ మధ్యప్రదేశ్. క్లియర్? నెక్స్ట్, స్టార్టప్ ఇండియా ఇన్నోవేషన్ వీక్. సో స్టార్టప్ ఇండియా ఇన్నోవేషన్ వీక్ అనేది మనకి 10th నుంచి 18th జనవరి 2024 వరకు మనకి ఈ స్టార్టప్ ఇండియా ఇన్నోవేషన్ వీక్ అనేది మనం సెలబ్రేట్ చేసుకుంటాము. సో వాట్ ఈస్ దిస్ స్టార్టప్ ఇండియా ఇన్నోవేషన్ వీక్? ఏ పర్టికులర్ మినిస్ట్రీ కింద దీన్ని చేస్తారు అండ్ వాట్ ఈస్ ద స్టార్టప్ ఇండియా డేని మనం ఏ రోజుగా మనం సెలబ్రేట్ చేసుకుంటాము అన్న డీటెయిల్స్ మనం తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఓకే, సో మరి ఇది ఏ పర్టికులర్ బాడీ ఆర్గనైజ్ చేస్తుంది ఆర్ ఏ పర్టికులర్ డిపార్ట్మెంట్ దీన్ని ఆర్గనైజ్ చేస్తుంది అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, DPIIT. ఓకే, సో డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ దీన్ని ఆర్గనైజ్ చేస్తుంది. మరి పర్టికులర్ డిపార్ట్మెంట్ ఏ మినిస్ట్రీ కిందకి వస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కింద DPIIT ఉంటుంది. ఓకే, దేనికోసం ఇది అంటే మన యొక్క ఈ స్టార్టప్ ఎకోసిస్టమ్ ఆర్ స్టార్టప్ ఎకోసిస్టమ్ ఏదైతే ఉంటుందో దాన్ని బూస్టప్ చేయాలి, ఇంక్రీజ్ చేయాలి మన ఇండియాలో, దాన్ని ప్రమోట్ చేయాలి అన్న ఉద్దేశంతో మనం ఈ పర్టికులర్ వీక్ని అబ్జర్వ్ చేస్తాం. మరి మన ఇండియాలో స్టార్టప్ డేని ఏ రోజు సెలబ్రేట్ చేసుకుంటాము అన్నది తెలుసుకోవాలి. వెరీ ఇంపార్టెంట్. 16th జనవరి రోజు మనం ప్రతి సంవత్సరం ఈ యొక్క నేషనల్ స్టార్టప్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాము. క్లియర్? నెక్స్ట్, ఎ బుక్ నేమ్ గాంధీ, ఎ లైఫ్ ఇన్ 3 campaigns లాంచ్డ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ బుక్ ఎవరు రిలీజ్ చేశారు అండ్ ఈ బుక్ని ఆథర్ ఎవరు అన్నది మనం తెలుసుకోవాలి. ఓకే, బుక్ పేరేంటి? గాంధీ, ఎ లైఫ్ ఇన్ 3 campaigns. ఈ బుక్ రాసింది ఎవరు అంటే MJ అక్బర్ గారు. ఓకే, వెరీ ఇంపార్టెంట్. బుక్ ఎవరు రాశారు అన్నది తెలుసుకోవాలి మనం. MJ
అక్బర్ గారు రాసిన బుక్ పేరేంటి? గాంధీ ఎ లైఫ్ ఇన్ 3 క్యాంపెయిన్స్. ఓకే, మరి ఆ 3 క్యాంపెయిన్స్ ఏంటి అంటే నాన్ కోఆపరేషన్ మూమెంట్, సాల్ట్ సత్యాగ్రహ, క్విట్ ఇండియా మూమెంట్. ఈ మేజర్ 3 ఈవెంట్స్ ఏవైతే గాంధీ పీరియడ్లో జరిగాయో ఆ 3 ఈవెంట్స్ గురించి డీటెయిల్డ్గా మాట్లాడుతూ ఈ పర్టికులర్ బుక్లో మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, సో దిస్ బుక్ డ్వెల్స్ ఇన్ టు ద లైఫ్ అండ్ స్ట్రగుల్. సో మహాత్మా గాంధీ యొక్క లైఫ్ స్ట్రగుల్స్ గురించి మెన్షన్ చేస్తూ పర్టికులర్లీ ఈ పర్టికులర్ మాస్ క్యాంపెయిన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఫోకస్ చేస్తూ మనకి ఈ బుక్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఈ యొక్క ఇన్సిడెంట్స్ ఏ ఇయర్లో జరిగాయి అన్నది కూడా గుర్తుపెట్టుకోవాలి. బికాస్ మనకి అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ ఈ పర్టికులర్ ఈవెంట్స్ని అరేంజ్ చేయమని అడుగుతారు ఎగ్జామ్లో. ఓకే, సో మనకి నాన్ కోఆపరేషన్ మూమెంట్ అనేది 1920లో జరిగింది. సాల్ట్ సత్యాగ్రహ అనేది 1930sలో జరిగింది. క్విట్ ఇండియా మూమెంట్ మెజారిటీ ఆఫ్ దెమ్కి తెలిసి ఉంటుంది 1942లో జరిగింది. ఓకే, సో ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. నాన్ కోఆపరేషన్ తర్వాత సాల్ట్ సత్యాగ్రహ. క్లియర్? నెక్స్ట్, India's first national highway steel slag road section of NH66 Mumbai-Goa National Highway inaugurated. ఓకే, సో ఈ స్టీల్ స్లాగ్ ఏంటి అంటే మనం స్టీల్ ప్రొడ్యూస్ చేస్తాం కదా. సో స్టీల్ ప్రొడ్యూస్ చేసిన తర్వాత వేస్ట్ పదార్థం ఏదైతే ఉంటుందో, మిగిలిపోయిన పదార్థం ఏదైతే ఉంటుందో దాన్ని మనం స్టీల్ స్లాగ్ అని అంటాం. ఓకే, స్టీల్ ప్రొడ్యూస్ చేసిన తర్వాత మిగిలిపోయిన మెటీరియల్ వేస్టేజ్ ఏదైతే ఉందో దాన్ని మనం స్టీల్ స్లాగ్ అంటాం. దాన్ని యూజ్ చేసి మనం రోడ్స్ కన్స్ట్రక్ట్ చేయొచ్చు ఆర్ హైవేస్ కన్స్ట్రక్ట్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో మనకి న్యూస్లోకి వచ్చింది. మరి వెరీ రీసెంట్గా ఏది కన్స్ట్రక్ట్ చేశారు యూజింగ్ దిస్ పర్టికులర్ స్టీల్ స్లాగ్ అంటే మన ఇండియాలో ఫర్ ద ఫస్ట్ టైం నేషనల్ హైవేకి యూజ్ చేశారు ఈ పర్టికులర్ స్టీల్ స్లాగ్. ఏ హైవేకి అంటే NH66 ముంబై గోవా నేషనల్ హైవేకి దీన్ని స్టీల్ స్లాగ్ అనేది వాడడం జరిగింది. సో దీనివల్ల ఈ స్టీల్ స్లాగ్ వాడడం వల్ల ఉపయోగం ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. ఓకే, సో స్టీల్ స్లాగ్ రోడ్స్ బిల్డ్ యూజింగ్, నేను చెప్పాను కదా స్టీల్ ప్రొడక్షన్లో నుంచి వచ్చే బై ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం స్టీల్ స్లాగ్ అని అంటాం అనమాట. సో స్టీల్ స్లాగ్ రోడ్స్ ఎందుకు వాడుతున్నాం ఇప్పుడు అంటే గ్రీన్ టెక్నాలజీ. ఓకే, గ్రీన్ టెక్నాలజీకి మనము అడుగులేస్తున్నట్టు. ఆల్రైట్, సో మనం గ్రీన్ టెక్నాలజీ వాడడం వల్ల దీనివల్ల ఏమవుతుంది అంటే మన రోడ్స్ అనేవి సస్టైనబుల్, అంటే ఎక్కువ రోజులు ఉంటాయి పాడవకుండా. ఓకే, సస్టైనబుల్ ఉంటుంది అండ్ డ్యూరబుల్. ఆల్రైట్, అండ్ డ్యూరబుల్ రోడ్ నెట్వర్క్. ఓకే, ఎన్వైరన్మెంటల్ హజార్డ్స్ అనేది ఏమీ జరగదు, లైక్ పొల్యూషన్ని కూడా మనం కంట్రోల్ చేయొచ్చు బికాస్ బై యూజింగ్ దిస్ పర్టికులర్ స్టీల్ స్లాగ్ బై ప్రోడక్ట్. ఓకే, సో స్టీల్ స్లాగ్ రోడ్ టెక్నాలజీ, ఈ పర్టికులర్ టెక్నాలజీని మరి ఎవరు డెవలప్ చేశారు అంటే ఇట్స్ డెవలప్డ్ బై CSIR Central Road Research Institute. Okay, is transforming the waste of steel industries నుంచి వచ్చే వేస్టేజ్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసి దాన్ని వెల్త్గా కన్వర్ట్ చేసి సో దట్ మన యొక్క నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాని మనకి హెల్ప్ చేస్తుంది అనమాట టు బిల్డ్ స్ట్రాంగర్ అండ్ ఎకో ఫ్రెండ్లీ రైట్ స్ట్రాంగర్ ఎకో ఫ్రెండ్లీ నేషనల్ హైవేస్ ఇన్ ఇండియా డెవలప్ చేయాలి అనే ఉద్దేశంతో మనకి ఇది తీసుకొని రావడం జరిగింది. మరి is this the first time which we have introduced this particular technology in our country అంటే it's no, because 2022లోనే మనం జూన్ 2022లో మనం గుజరాత్లోని సూరత్ అన్న ప్లేస్లో మనం ఫర్ ద ఫస్ట్ టైం ఇండియాలో వాట్ సిటీ సూరత్ సిటీలో మనం స్టీల్ స్లాగ్ వాడి రోడ్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. ఓకే, సో దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం, మనం ఆల్రెడీ సూరత్ సిటీలో మనం ఆల్రెడీ స్టీల్ స్లాగ్ వాడి మనం ఈ పర్టికులర్ రోడ్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. క్లియర్? నెక్స్ట్, 54th యాన్యువల్ మీటింగ్ ఆఫ్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం. సో వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క మీటింగ్ అనేది మనకి జరుగుతుంది ఎప్పుడు అంటే January 15th to 19th 2024 వరకు మనకి ఈ పర్టికులర్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క మీటింగ్ అనేది జరుగుతుంది. అది ఎవ్రీ ఇయర్ ఎక్కడ జరుగుతుంది? దావోస్లో జరుగుతుంది. దావోస్ ఇస్ ఇన్ స్విట్జర్లాండ్. ఆల్రైట్, మరి ఈ పర్టికులర్ మేజర్ ఈవెంట్ కాబట్టి దాని యొక్క థీమ్ గుర్తుపెట్టుకోవడం మనకి ఇంపార్టెంట్. సో వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఇయర్ అంటే రీబిల్డింగ్ ట్రస్ట్ ఈజ్ అ థీమ్ ఫర్ దిస్ ఇయర్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఓకే, మరి ఇక్కడ 60 హెడ్స్ కంట్రీస్ గవర్నమెంట్స్ అండ్ పొలిటికల్ అండ్ బిజినెస్ లీడర్స్ అందరూ ఈ పర్టికులర్ ఈవెంట్లో అటెండ్ అవుతారు. సో ఇక్కడ అటెండ్ అయ్యి మనకి మేజర్ కంట్రీస్ ఆర్ మేజర్ వరల్డ్ క్రైసిస్ ఆర్ ఛాలెంజెస్ ఏం ఫేస్ చేస్తున్నామో దాని గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. లైక్ క్లైమేట్ చేంజ్ గురించి కానీ ఆర్ ఎకనామిక్ క్రైసిస్ కానీ ఆర్ ఇంపాక్ట్ ఆఫ్ AI జనరేటెడ్ డీప్ ఫేక్స్
ఈ యొక్క టెక్నాలజీ గురించి కానీ ఇన్ డీటెయిల్గా లైక్ ఛాలెంజెస్ ఏవైతే మన వరల్డ్ ఫేస్ చేస్తుందో దాని గురించి ఈ పర్టికులర్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో డిస్కస్ చేయడం జరుగుతుంది. క్లియర్? నెక్స్ట్ మేజర్ రిపోర్ట్స్. సో మనకి వరల్డ్ ఎకనామిక్ ఫోరం న్యూస్లోకి వచ్చింది కాబట్టి వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు మనకి ప్రతి ఇయర్ కొన్ని రిపోర్ట్స్ అనేది రిలీజ్ చేస్తారు. సో ఆ రిపోర్ట్స్ ఏవేవి రిలీజ్ చేస్తుంది వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది మనం గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్. సో వాట్ ఆర్ దోస్ ఫ్యూ రిపోర్ట్స్ ఇక్కడ నేను మెన్షన్ చేయడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్ రిపోర్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి నేను ఇక్కడ మెన్షన్ చేశాను. ఒకటి ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ ఈజ్ రిలీజ్డ్ బై వరల్డ్ ఎకనామిక్ ఫోరం, గ్లోబల్ కాంపిటేటివ్నెస్ రిపోర్ట్ అండ్ గ్లోబల్ ఐటీ రిపోర్ట్. సో గ్లోబల్ ఐటీ రిపోర్ట్ మటుకు వరల్డ్ ఎకనామిక్ ఫోరంతో పాటుగా ఇన్సీడ్ అండ్ కార్నెల్ యూనివర్సిటీ, సో ముగ్గురు కలిసి ఈ పర్టికులర్ రిపోర్ట్ని రిలీజ్ చేస్తారు. అండ్ గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ కూడా మనకి వరల్డ్ ఎకనామిక్ ఫోరమే రిలీజ్ చేస్తుంది. గ్లోబల్ రిస్క్ రిపోర్ట్, ఓకే, గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ కూడా మనకి వరల్డ్ ఎకనామిక్ ఫోరమే రిలీజ్ చేస్తుంది. గ్లోబల్ ట్రావెల్ అండ్ టూరిజం రిపోర్ట్, దిస్ ఈజ్ ఆల్సో రిలీజ్డ్ బై వరల్డ్ ఎకనామిక్ ఫోరం. సో మనకి ఏంటంటే ఒక రిపోర్ట్ ఇచ్చేసి పేరు ఇచ్చి కింద మనకి డిఫరెంట్ ఆప్షన్ ఇస్తారు. లైక్ వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేస్తుందా, వరల్డ్ ఎకనామిక్ ఫోరమా ఆర్ IMFA అని మనకి డిఫరెంట్ బాడీస్ ఇస్తారు. సో మనకి ఏ రిపోర్ట్ ఎవరు రిలీజ్ చేస్తారు, ఏ పట్ల బాడీ రిలీజ్ చేస్తారు అనేది మనం తెలుసుకోవడం ఇంపార్టెంట్. క్లియర్? నెక్స్ట్ ఇండియా థాయిలాండ్ ఫస్ట్ నావల్ ఎక్సర్సైజ్ ఆయుత్థాయ, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆయుత్థాయ అన్న యొక్క నావల్ ఎక్సర్సైజ్ మనకి ఫర్ ద ఫస్ట్ టైం ఇండియా అండ్ థాయిలాండ్ మధ్యలో జరుగుతుంది. ఓకే, సో ఆయుత్థాయ అనే యొక్క ఎక్సర్సైజ్ ఏ కంట్రీస్ మధ్యలో జరుగుతుంది అని కూడా మనకు అడుగుతారు. ఇట్స్ బిట్వీన్ ఇండియా అండ్ థాయిలాండ్. ఓకే, సో దిస్ అ బైలాటరల్ maritime exercise between India and Royal Thai Navy. ఓకే, మనకి ఇది ఎప్పుడు జరిగింది అంటే ఇది ఆల్రెడీ మనకి 2023లోనే జరిగింది, 20 to 23 డిసెంబర్లో జరిగింది. బట్ ఇప్పుడు మనకి న్యూస్లోకి వచ్చింది కాబట్టి దీని గురించి మనం చదువుకుంటున్నాం. ఓకే, దిస్ 36th ఎడిషన్ ఆఫ్ ఇండియా. మనకి కార్పాట్ ఏదైతే ఉంటుందో కార్పాట్ ఎక్సర్సైజ్ అనేది మళ్ళీ మనకి ఇండియా అండ్ థాయిలాండ్ మధ్యలో జరుగుతుంది. సో అది కూడా మనకి డిసెంబర్లోనే జరిగిందనమాట. బైలాటరల్ ఎక్సర్సైజ్ ఇది. సో ఇండో థాయ్ బైలాటరల్ ఎక్సర్సైజ్ ఆయుత్థాయ అనేది దాని పేరేంటి, దాని యొక్క మీనింగ్ ఏంటి? ఆయుత్థాయ అంటే ఇన్విజిబుల్ అంటే నాన్ డిస్ట్రక్టబుల్, డిస్ట్రక్ట్ ఎవరు చేయలేరు అని దాని అర్థం. అన్డిఫీటబుల్ అండ్ సింబలైజెస్ ద సిగ్నిఫికెన్స్ బిట్. ఆయుత్థాయ అన్న పేరు దేని నుంచి తీసుకున్నారంటే మన ఇండియాలో ఉన్న అయోధ్య, ఆల్రైట్, ఓల్డెస్ట్ సిటీస్ ఏవైతే ఉన్నాయో మన ఇండియాలో ఉన్న అయోధ్య యాజ్ వెల్ యాజ్ థాయిలాండ్లో ఉన్న ఆయుత్థాయ, దాన్ని ఇన్స్పైర్ చేసుకుంటూ మనకి ఈ పర్టికులర్ పేరు అనేది పెట్టడం జరిగింది. ఈ పర్టికులర్ ఎక్సర్సైజ్కి కాల్డ్ ఆయుత్థాయ అనే ఎక్సర్సైజ్ ఏ కంట్రీస్ మధ్యలో అంటే ఇండియా అండ్ థాయిలాండ్, గుర్తుపెట్టుకోండి. అండ్ కార్పాట్ ఎక్సర్సైజ్ కూడా ఇండియా అండ్ థాయిలాండ్ మధ్యలో. క్లియర్? దట్స్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్.